హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 27వ భాగం. కిషన్ ఆఫీస్కి బయలుదేరుతుంటే, కిషన్, ఐషుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి ఆఫీస్కి వచ్చేయ్ అని చెప్పాడు హరీష్. సారీ అన్నయ్య, నాకు వేరే పని ఉంది, నేను డ్రాప్ చేయలేను అనేసి ఆమె వైపు చూడకుండానే వెళ్ళిపోయాడు కిషన్. లవ్ విషయంలో డ్రాప్ అయిపోతే మిగిలిన విషయాల్లో ఎప్పటిలా ఉండకూడదా? ఎందుకిలా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనుకొని వెళ్ళిపోతున్న కిషన్ వైపే చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య. ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని ఐశ్వర్య లేటుగా ఇంటికి వచ్చేసరికి గార్డెన్లో కిషన్, హనీ, రోహన్ క్రికెట్ ఆడుతున్నారు. ఫ్రెష్ అయి వచ్చి నేను ఆడతాను అంది ఐశ్వర్య. రోహన్, ఆడింది చాలు, ఇక చదువుకో అని బ్యాట్ని అక్కడే పడేసి లోపలికి వెళ్ళిపోయాడు కిషన్. ఏంటి ఇతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? లవ్లో డ్రాప్ అయిపోయిన బాధను మరిచిపోవడానికి నన్ను అవాయిడ్ చేస్తున్నట్లున్నారు అని అనుకుంది మనసులో. తన గదిలో ఉన్న వైషు సెల్ వాట్సాప్ మెసేజ్ రింగ్ టోన్తో మోగింది. ఆ మెసేజ్ క్రిష్ నుండి వచ్చింది. ముభావంగా ఉంటూనే దాన్ని ఓపెన్ చేసింది. హాయ్ వైషు, హౌ ఆర్ యూ? బాగానే ఉంటావులే, ఎందుకంటే తలకు తగిలిన గాయం సుమారుగా తగ్గింది కదా. ఏంటి, నాకలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లో నుండి బయటకు రానంత మాత్రాన నేను నిన్ను చూడలేననుకుంటే ఎలా? సరే కానీ నీకు గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్. నేను షూటింగ్ పని మీద 1 మంత్ ఫారిన్ వెళ్తున్నాను. ఇది నీకెలా గుడ్ అండ్ బ్యాడ్ అనుకుంటున్నావా? నాకు ఇంకా నీ మనసులో బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి నన్ను చూడకుండా ఉండడం నీకు గుడ్ న్యూస్. అదే ఒకవేళ పొరపాటున కానీ నేను నీ మనసులో ఉన్నట్లయితే నన్ను చూడకుండా ఉండడం నీకు బ్యాడ్ న్యూస్ అని ఉంది. అది చూసి ఆమె చిన్నగా నవ్వింది. వెంటనే మరో మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేయగానే, ఏంటి నా మెసేజ్ చదువుతుంటే నీకు నవ్వొస్తుందా? నా ముందు మాత్రం నవ్వవే అని ఉంది. దాంతో ఆమె కంగారుగా అటు ఇటు తిరిగి చూసింది. అంతలో మరో మెసేజ్ వచ్చింది. అదిరిపడుతూ దాన్ని ఓపెన్ చేసింది. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. ఓకే, ఎనీవే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని ఉంది అందులో. అమ్మ బాబోయ్, ఈయన సామాన్యుడు కాదు, నేనెప్పుడు ఏం చేస్తున్నానో కూడా ఈయనకి తెలిసిపోతుంది అని అనుకుంది వైశాలి. ఐషు, హనీ, త్వరగా నిద్ర లేవండి అని లేపుతుంది అక్షయ. ఏంటి వదిన, ఈరోజు ఇంత త్వరగా లేపేస్తున్నావు అని అడిగింది నిద్రమత్తులో ఉన్న హనీ. ఈరోజు శ్రావణ శుక్రవారం, త్వరగా రెడీ అయ్యి కిందకి రండి, పూజ మొదలవుతుంది అంది అక్షయ. సరేలే, నువ్వు వెళ్ళు అని మళ్ళీ నిద్రపోబోయింది ఐషు. త్వరగా ఇద్దరు లేవండి, రెడీ అవ్వండి, రోజులా పిచ్చి బట్టలు వేసుకోకుండా ఇద్దరు ఈ చీరలు కట్టుకోండి అంది అక్షయ. దెబ్బకు నిద్ర ఎగిరిపోయింది ఇద్దరికి. చీర అని చిరాగ్గా ముఖం పెట్టి, దీనికన్నా నేను ముంబైలో ఉండడమే బెటర్ అంది హనీ. నేనెక్కడున్నా ఒకటే, అక్కడ మా మమ్మీ, ఇక్కడ మా అక్క. ఆర్డర్ వేసింది కదా, ఇక అంతే అనుకుంటూ వాష్రూమ్లో దూరింది ఐషు. ఈరోజు ఎవరికి ఇంటి నుండి క్యారియర్ రాదు. ఈరోజు పండగ కాబట్టి అందరూ భోజనానికి ఇంటికే రావాలి, ముఖ్యంగా కిషన్, నీకే చెప్తున్నాను అంది జానకి హాల్లో అందరూ ఉంటుండగా. నానమ్మ, లంచ్ పంపకపోతే మానేయి, అక్కడే ఏదో ఒకటి తినేస్తాను, అంతేకాని నన్ను కంపల్ చేయకు, నేను రాను అనేసి ఆఫీస్కి బయలుదేరబోతూ అప్పుడే మేడ దిగుతూ వస్తున్న ఐషుని చూసి ఆగిపోయాడు కిషన్. మెరిన్ కలర్ శారీ కట్టుకొని, జడ వేసుకొని, తలలో పూలు పెట్టుకొని, మ్యాచింగ్ బ్యాంగిల్స్, చెవులకి మెడకి మ్యాచింగ్ గోల్డ్ సెట్ పెట్టుకొని అప్సరసలా దిగి వస్తుంది ఆమెను అలా చూసిన కిషన్కి మతిపోయింది. దాంతో ఐషునే చూస్తూ ఉండిపోయాడు. ఐషు మాత్రం చీర సర్దుకోవడంలోనే ఉండిపోయి కిందకు వచ్చి అక్షయ్ దగ్గరకు వెళ్ళిపోయింది. పదరా, టైం అవుతుంది అని హరీష్ అనడంతో వెళ్ళడం ఇష్టం లేనట్లుగా వెళ్ళాడు కిషన్. ఇలాంటి పూజలు వ్రతాలు పెళ్ళైన మీరు చేసుకోవాలి కానీ మాకెందుకు అంది హనీ. పెళ్ళికి ముందే ఇవన్నీ బాగా శ్రద్ధగా చేస్తే మంచి మొగుడొస్తాడు అంది అక్షయ. మంచి మొగుడంటే అంది ఐషు.
అంటే నీ అల్లరిని భరించేంత మంచివాడు నీకు, అడిగినన్ని ఐస్ క్రీమ్స్ కొనిచ్చే మంచివాడు దీనికి వస్తారన్నమాట అంది జానకి. ఐషు, హని ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. చీరల్లో ఇద్దరూ ఎంత చక్కగా ఉన్నారో, రోజూ ఇలాగే ఉండొచ్చు కదా, ఆ దిక్కుమాలిన డ్రెస్సులో చూడలేకపోతున్నాము అంది జానకి. రోజునా? ఇంతవరకు హ్యాండిల్ చేయడమే ఎక్కువ. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, డ్రెస్ చేంజ్ చేసేద్దామని చూస్తున్నాను అంది హని. నా బంగారు కొండ కదూ, రోజూ వద్దు గాని ఈ రోజంతా ఇలా ఉండు చాలు, నా తల్లివి కదూ అని బ్రతిమలాడుతున్నట్లుగా అంది జానకి. దాట్స్ బెటర్ అంది హని నవ్వుతూ. మధ్యాహ్నం 12 అవుతుండగా ఆఫీస్కి వెళ్ళిన మగవాళ్ళు ఇంటికి వచ్చారు. ఆ వెనుకే కిషన్ కూడా రావడం చూసి, ఎవరో లంచ్కి ఇంటికి రానన్నారు అని సటైర్ వేసింది బామ్మ. నేనేమి నువ్వు పిలిచావని భోజనానికి రాలేదు, ఒక ముఖ్యమైన ఫైల్ కావాలి, అది వెరీ కాన్ఫిడెన్షియల్, అందుకే నేనే వచ్చాను అని సీరియస్గా అనేసి ఇంటిలోనే ఉన్న ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తనకు కావలసిన ఫైల్ని తీసుకొని హాల్లోకి వచ్చాడు కిషన్. ఏదో సరదాగా అన్నాను లేరా, ఎలాగో వచ్చావు కదా, భోజనం చేసేసి వెళ్ళు అంది బామ్మ. అలారా దారికి, నన్నే కామెంట్ చేస్తావా అనుకుంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు. రోజుకన్నా ఎక్కువ వెరైటీలు, పండగ స్పెషల్స్ కూడా తోడవడంతో డైనింగ్ టేబుల్ అంతా పదార్థాలతో నిండిపోయింది. ఐషు కూర్చోకుండా తన ప్లేస్ దగ్గరే నిలుచొని తనకు అందినంత వరకు అందరికీ వడ్డిస్తూ మిగిలిన వాళ్ళకి పాత్రలను సరఫరా చేస్తుంది. ఐషునే చూస్తున్నాడు కిషన్. ఆమె గలగలా మాట్లాడుతూ నవ్వుతూ జోకులు వేస్తుంటే ఆమెకు అనుగుణంగా ఊగుతున్న ఆమె జుంకాలను, ఆమె కళ్ళను, ఆమె పలువరసను అలా చూస్తున్నాడు. మాటల సందర్భంలో కిషన్ వైపు పరాగ్గా చూసి షాక్ అయిపోయింది ఐషు. ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడతను. ఏంటి అలా చూస్తున్నాడు, ఏదో పొరపాటును చూసుంటాడు అనుకొని అనుమానంగా మళ్ళీ చూసింది. ఇంకా అలానే చూస్తున్నాడు కిషన్. ఆ చూపుకి ఆమెకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యింది. బాబోయ్, ఏంటా చూపు, కళ్ళతోనే తినేస్తారా ఏంటి, అయినా డ్రాప్ అయిపోయారు కదా, మళ్ళీ ఇలా ఎందుకు చూస్తున్నారు అనుకొని అతని వైపు చూడకుండా ఉండడానికి దాదాపుగా ప్రయత్నిస్తుంది. ఎవరికి వారు భోజనాలయ్యాక వెళ్ళిపోయారు. హనీకి ఏదో ఫోన్ కాల్ రావడంతో గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటుంది. రోహన్ బయట ఆడుకుంటున్నాడు. పెద్దవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటుంటే ఐషు తన గదిలోకి వెళ్ళిపోయింది. ఐషు గదిలోకి ఎంటర్ అవ్వగానే ఏదో శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూసిన ఆమెకు కిషన్ ఆ గది తలుపులను మూసేసి గడియ పెడుతుండడం కనిపించింది. అతన్ని చూసి షాక్ అయిపోతూ, మీ మీ మీరు ఇక్కడ అంది బెక్కుతున్నట్లుగా. నేను ఇక్కడికి రాకూడదా అంటూ ఆమెనే చూస్తూ ఆమె దగ్గరకు కిషన్ వస్తుండడంతో, ఏంటి కథ మళ్ళీ మొదటికొచ్చినట్లుంది అనుకుంటూ వెనక్కి అడుగులు వేసి అడ్డుగా ఉన్న మంచాన్ని గుద్దుకొని మంచంపై వెల్లికిలా పడింది ఐషు. పడగానే దానిపైనుండి లేవబోయేంతలో కిషన్ ఆమె పైకి విల్లులా వంగి అడ్డుగా నిలుచొని, నిన్ను చీరలో చూడగానే నాకు మతిపోయింది, ఈరోజు ఎందుకింత అందంగా కనిపిస్తున్నావు అంటూ తన చేతివేలిని తాకనట్లుగా ఆమె నుదుటిపై నుండి అలా కిందకు దించుతూ వచ్చి నడుం దగ్గర ఆగాడు. అతని తీక్ష్ణమైన చూపులకు చర్యలకు ఎగశ్వాస తీస్తూ బెదురుగా చూస్తూ, ఏమైంది మీకు, మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు, మీరు చేస్తున్నది తప్పని తెలుసుకుని సారీ చెప్పి డ్రాప్ అయిపోయారు కదా అని అడిగింది అతని వైపు చూస్తూ. సారీ చెప్పినంత మాత్రాన డ్రాప్ అయిపోయానని నీకెవరు చెప్పారు అంటూ నెమ్మదిగా ఆమె నడుమును తాకాడు. అతని చేతి స్పర్శకు నిలువెల్లా వణుకుతూ అతని చేతిని అక్కడి నుండి తీయడానికి ప్రయత్నిస్తూ, అంటే డ్రాప్ అవ్వలేదా అంది. అయ్యే సమస్యే లేదు, నాకు ఇష్టం లేని పని చేస్తే కొట్టమని మీరే అన్నారు, ఇప్పుడు మీరు చేస్తున్నది నాకు నచ్చలేదు, దీన్ని ఆపలేదంటే నేను నేను మిమ్మల్ని కొట్టేస్తాను, అప్పుడు మీరే బాధపడతారు అంది అమాయకంగా. పిచ్చి ఐషు, ఛాన్సులు అనేవి వరాల్లాంటివి, అవి రేరుగా వస్తాయి, వచ్చినప్పుడు వాడుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు ఆ ఛాన్స్ రాదు, అయినా ఇంత అందంగా తయారవడం నీ తప్పు, మరి తప్పుకు శిక్ష కూడా ఉండాలి కదా అన్నాడు. హా అంది అమాయకంగా. మరీ అంత ఇన్నోసెంట్లా ఫేస్ పెట్టకు, తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటూ ఆమె నడుంపై చేయిని తీసేసి ఆమె పైనుండి లేచి ఆమె చేతిని పట్టుకుని అమాంతం తన మీదకు లాక్కుని నడుం చుట్టుకొని ఆమెను తన బాహువుల్లో బంధిస్తూ, నీ సంగతేంటి, నా వైపే ఎందుకు అదోలా చూస్తున్నావు అన్నాడు. పెరుగుతున్న అతని చర్యలకు బెదిరిపోతూ అతని నుండి విడిపించుకోవడానికి వేగంగా కదులుతూ, నేనెప్పుడు మిమ్మల్ని చూశాను, నేనేమీ మీ వైపు చూడలేదు అంది. నువ్వు చూశావు, నాకు తెలుసు అన్నాడు కవ్వించే కళ్ళతో దరహాసంలా చూస్తూ. అతని ఆ చూపుకి ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుండగా, నేను చూడలేదు అంది ఖరాఖండిగా. నువ్వు చూడడం నేను చూశాను అన్నాడు. ఛాన్సే లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు,
లేదు, నేను నిజమే చెప్తున్నాను. కాదు, అబద్ధం. నీకెలా తెలుసు? ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు మీరు నా వైపు చూడట్లేదు అని ఫ్లోలో అనేసి నాలుక కరుచుకుని టప్మని నోరు మూసేసింది. దేర్ యు ఆర్. నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు చెప్పు, ఎందుకు చూసావు? అది మరి మరి అంటూ తడబడుతుండడంతో, సరే నాకిప్పుడు చెప్పనవసరం లేదులే, నీకు నువ్వే ఆలోచించుకో అన్నాడు. ఏంటండి మీరు ఇలా క్లాసులు పీకేసి నాకేమీ చెప్పనవసరం లేదు, నువ్వే ఆలోచించుకో అంటారు? నేను ఆలోచించను. మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అంది విసురుగా. లేదా అని సాగదీస్తూ అడిగాడు. లేదు అంది. నీతో ఇలా ప్రవర్తించడం ఇష్టం లేదా? లేదు. నేనంటే కూడా ఇష్టం లేదా? లేదు. ఓకే ఫైన్, సరే బాయ్ అనేసి ఆమెను విడిచిపెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తుఫానొచ్చి వెలిసినట్లుగా అనిపించింది ఆమెకు. గుండెల మీద చేతులేసుకొని హమ్మయ్యా వెళ్ళిపోయారు అనుకొని అద్దంలో తన రూపాన్ని చూస్తూ, చూసావా ఎలా డీల్ చేశానో? చిన్న చిన్న విషయాలకు అనవసరంగా భయపడిపోతాను. ఇప్పుడు చూడు ఎంత సింపుల్గా మ్యాటర్ని క్లియర్ చేసేసానో అని తనలో తానే మాట్లాడుకుంది ఐశ్వర్య. వైశాలి ఇంట్లో కూడా ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. తన గాయం పూర్తిగా మానిపోవడంతో సోమవారం నుండి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది వైశాలి. ఒక క్లాస్ ముగిసి రెండో క్లాస్ కోసం ఇంకా లెక్చరర్ రాకముందే రూమ్లో ఉన్న ఐషు ఫోన్ హనీ కాలింగ్ అని రింగ్ అయింది. ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేశారు, ఏం గుర్తొచ్చింది అంది తమాషాగా. ఐషు ఐషు అంటూ ఏడుస్తుంది హనీ. ఏమైంది హనీ, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగింది ఐషు. అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, సూర్య హాస్పిటల్లో జాయిన్ చేశారు అంది ఏడుస్తూ. ఏ అన్నయ్య? హరీష్ బావగారికా అంది కంగారుగా. కాదు, కిషన్ అన్నయ్యకి అనేసి ఫోన్ పెట్టేసింది హనీ. ఆ పేరు వినగానే మనసంతా అదోలా అయిపోయింది ఐషుకి. కంగారుగా ఆటోలో హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఇంట్లో అందరూ అతని గదిలో ఉన్నారు. గబగబా ఆ గది వరకు వెళ్ళి లోపలికి వెళ్తే కిషన్ని ఎలా చూడాల్సి వస్తుందోనని గది బయటే ఆగిపోయింది ఐశ్వర్య. ఏడవడం ఆపండి, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను కదా అని వాళ్ళ ఏడుపును ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు కిషన్. కానీ ఎవరూ అతని మాట వినడం లేదు. తలకి చేతికి బ్యాండేజీలతో ఉన్న అతన్ని చూస్తూ, ఒంటి నిండా ఇన్ని గాయాలుంటే బాగానే ఉన్నాను, బాధపడకండి అంటావేంట్రా అంది బామ్మ ఏడుస్తూ. ఏదో చిన్న యాక్సిడెంట్ అంతే అని నచ్చజెప్పబోయాడు కిషన్. బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దుకున్నావు, ఇది చిన్న యాక్సిడెంటా? దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది కానీ జరగరానిది జరిగి ఉంటే మేమేమైపోతాము అంది సీత ఏడుస్తూ. ఆ మాటలు వినగానే బయట ఉన్న ఐశ్వర్య షాక్ అయిపోయింది. ఇవన్నీ వీళ్ళందరికీ ఎందుకు చెప్పావన్నయ్యా, వీళ్ళ సంగతి నీకు తెలుసు కదా అని హరీష్ని అనేసి, అమ్మా నేను బాగానే ఉన్నాను, మీరంతా ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఇంతలో శ్యామ్ మాట్లాడుతున్న సెల్ని కిషన్కి అందిస్తూ, క్రిష్ లైన్లో ఉన్నాడు అన్నారు. కిషన్ హలో అనగానే, హలో కిషన్ ఎలా ఉన్నావు, యాక్సిడెంట్ అయిందంట, ఇప్పుడు ఎలా ఉంది? నేను నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియా వస్తున్నాను అన్నాడు. ఓ మై గాడ్ అని తల పట్టుకుంటూ, హలో బ్రదర్, ఈ మేటర్ నీ వరకు వచ్చేసిందా? నాకేమీ కాలేదురా, ఐఎమ్ ఫైన్. అది చిన్న యాక్సిడెంటే, వేలికి దెబ్బ తగిలినా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నీకు తెలుసు కదా. నువ్వేమీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని రానవసరం లేదు. ఆర్ యు షూర్? నీకు అంతగా అనుమానమైతే వీడియో కాల్ చేసి నన్ను చూడు. సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, చాలా జాగ్రత్తగా ఉండు అని పెట్టేశాడు క్రిష్. ముందు మీరంతా ఇంటికి వెళ్ళండి అన్నాడు కిషన్. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంది హనీ ఏడుస్తూ. ఆమె కన్నీళ్లను తుడుస్తూ, హనీ ఐఎమ్ ఓకేరా, అనవసరంగా ఏడవకు, అసలు నువ్వు ఏడవకూడదు, ఎందుకంటే బుల్డోజర్స్ ఏడవు అన్నాడు చమత్కారంగా. అయినా హనీ ఏడుస్తుండేసరికి, సరే అయితే పదండి, నేను కూడా మీతో ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. వద్దు, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు అంది సీత. అప్పుడే నర్సు వచ్చి, సార్ ఈ మెడిసిన్ వేసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయింది. ముందు మందులు వేసుకో అంది బామ్మ. మీరంతా వెళితేనే మందులు వేసుకుంటాను అన్నాడు. అయినా ఎవరూ కదలకపోయేసరికి, దేవుడా అనుకుంటూ చేతుకున్న సెలైన్ కనెక్షన్ తీసేసి బెడ్ పై నుండి లేచి నిల్చుని, చూడండి నేను బాగానే ఉన్నాను, నడుస్తున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను, ఇవి చిన్న దెబ్బలే, మీరంతా ఇంటికి వెళ్ళండి. హరీష్ అన్నయ్య వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళు. బాబాయ్ మీరు కూడా ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ డాడీ నాకేమయ్యిందనని కంగారు పడుతుంటారు అన్నాడు. నేనిక్కడే ఉంటాను అన్నాడు శ్యామ్. సరే ముందు వీళ్ళని డ్రాప్ చేసేసి రండి అని అందరినీ బలవంతంగా పంపించేశాడు. ఆడవాళ్లను 2 కారుల్లో కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు శ్యామ్, హరీష్. అందరూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయాక కిషన్కి ఎందుకు అనుమానం వచ్చి, ఐషు అని గట్టిగా పిలిచాడు. రెస్పాన్స్ లేదు.
నువ్వు గది బయటే ఉన్నావని నాకు తెలుసు. లోపలికి రా అన్నాడు కిషన్. ఇంకా ఉంది. ఐషుకి కిషన్ అంటే ఇష్టం లేదు కదా, మరెందుకు బాధపడుతుంది? అతని మీద ఆమెకున్న ప్రేమ ఇప్పుడు బయటపడుతుందా? వైశాలి క్రిష్ ప్రేమను అంగీకరిస్తుందా? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.